వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక సంక్రాంతి పండగ సెలవులు అయితే షురు అయిపోయినాయి. ఇక తెలంగాణలో దసరా సంక్రాంతి ఇవి రెండు కూడా మస్తు ఘనంగా జరుపుకుంటారు. అందుకని ఏడున్నా కూడా సొంతూర్లకు పోవాలి, చుట్టాలు పక్కాలతోటి పండుగ మస్తు ఘనంగా జరుపుకోవాలి అని అందరూ కూడా ఆశపడుతుంటారు. సో అందుకని పిల్లలకి హాలిడేస్ వచ్చుడే తడవై ఊర్లలోకి పోతుంటారు. ఇక ఏపీలో ఉండే వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి సొంతూర్ల బాట పడతారు. సో ఎవరు ఏ జిల్లాలో ఉన్నా, ఏ సొంతూర్లోకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో ఉన్నా పండగ మాత్రం సొంతూర్లోనే జరుపుకోవాలని చాలామందికి చాలా సెంటిమెంట్. అండ్ పండగ హాలిడేస్ కూడా అక్కడనే వెకేషన్ స్పెండ్ చేయాలని అనుకుంటారు అనమాట. మరి ఇప్పుడైతే సంక్రాంతి పండుగ సెలవులు వచ్చినాయి, మీ అందరు కూడా ఎక్కనే. మరి సంక్రాంతి పండుగ సెలవులు వస్తే ట్రాన్స్పోర్ట్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇక ఒక్కపారి మనం చూద్దాం. ఇక చూస్తున్నారు కదా, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పరిస్థితి అనమాట. రైల్వే స్టేషన్లో అట్లుంది. ఇక ఆర్టీసీ బస్సులు తక్కువ, పోయే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉంది. ఇట్లా ఇక్కడ చూసిన అయితే ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీ మనకు తెలిసిందే. సో ఆర్టీసీ ఏం చేసిర్రంటే సంక్రాంతి సందర్భంగా దాదాపు 6432 బస్సులు ప్రత్యేకంగా హైదరాబాద్కి వెళ్ళి జిల్లాలకు పోయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినాం, స్పెషల్ బస్సులు వేసినాం అన్నారు. మరి ఆ స్పెషల్ బస్సుల కథ ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. సో స్పెషల్ బస్సులు వేసిర్రు, ఎవరికి ఏ తిప్పలు లేకుండా సొంతూర్లకు పోవాలి అనుకునే వాళ్ళ కోసం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ రైల్వే స్టేషన్ ముచ్చట మాట్లాడుకుందాం. సో బస్సులు మిస్ అయ్యేవాళ్ళు అండ్ బస్సులో ఎక్కువ క్రౌడ్ ఉంది అనుకునేటోళ్ళు, లేదంటే ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునేటోళ్ళ కంటే కూడా మించి తాకిడి రైల్వే స్టేషన్ కాడ మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే ఒకటి ట్రైన్ టికెట్ అగ్వా, రెండోది ఏంటంటే బస్సు టికెట్ ఎక్కువ ఉండడం, అండ్ బస్సు టికెట్లు బుక్ చేసుకుందామన్న ఆన్లైన్లో దొరకకపోవడంతో ఎట్లో ఒకట్లా ట్రైన్ ఎక్కేస్తే కనీసం ఫైన్ కట్టుకోనైనా సొంతూర్లోకి పోవాలని ఒక తపనతోటి రైల్వే స్టేషను ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 4 రోజులకి వెళ్ళి కిక్కిరిసిపోతుంది. వాళ్ళ దగ్గర టికెట్లు ఉన్నా లేకున్నా రైల్వే స్టేషన్లో పోతున్నారు, ఏదో ఒక ట్రైన్ ఎక్కి పోయే ప్రయత్నాలు అయితే మస్తుగానే చేస్తున్నారు. ఇక ఒక్కసారి బస్ దగ్గర మనం చూస్తుంటే ఏంది బస్ గురించి చెప్పుకుంటే నేను మెట్రో పిల్లర్ కనిపిస్తుంది అనుకున్నారు కదా, ఎంజీబీఎస్ జేబీఎస్తో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నడుస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ అనగానే కేవలం బస్సులే కాదు, ఈవెన్ కార్లు కూడా సొంతూర్లకి చేర్చడానికి ప్రయాణికులను మస్తుగానే కమ్మాంచుకుంటున్నారు, పైసలు జోబులు నింపుకుంటున్నారు. ఇక వీళ్ళకు కూడా ఏంటంటే సొంతూర్లకు పోవాలనే తపనతోటి రైల్వే స్టేషన్ పోయినా అక్కడ పోలేము, బస్సు ఎక్కినా పోలేము అనుకునేటోళ్ళు అందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నారు. సో అందుకనే ప్రైవేట్ బస్సులు అండ్ దాంతోపాటు టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కొన్ని ఏంటంటే ఉప్పల్ నుంచి, దిల్షుక్నగర్ నుంచి, మియాపూర్ నుంచి ఇట్లా సిటీ అవుట్స్కట్ అండ్ సిటీ లోపల నుంచి కూడా కొన్ని ప్రత్యేక స్పెషల్ బస్సులు ఉన్నాయి. సో దానికోసం ఇవాళ తెల్లవారుజామున ఇంత తిప్పలు ఉన్నాయి చూడండి. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చూసినాం కదా, అండ్ ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ, సో అక్కడికి వెళ్ళే దగ్గర ఇక టోల్గేట్ దగ్గర చూసినారా ఎంతకనం రష్ కనిపిస్తుందంటే కనీసం గంటకి ఇక్కడ టోల్గేట్ కూడా దాటని పరిస్థితి. 1 కిలోమీటర్ కాదు దాదాపు 2.5 కిలోమీటర్ల వైపు కూడా ఇక ప్రైవేటు సొంతూర్లకు వెళ్ళేటోళ్ళు కొంతమంది సొంత కార్లు వేసుకొని పోతుంటే, కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ని నమ్ముకుని ఉన్నారు కదా. సో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఇక మనకి ఇక్కడ ఎల్లో ప్లేట్ కనిపిస్తుంది చూడండి. సో ఇట్లా ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా బుక్ చేసుకొని పోయేటోళ్ళతోటి టోల్ ప్లాజాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. సిటీ అవుట్స్కట్స్లో ఉండే హైవేస్ అంతా కూడా ఒక ట్రాఫిక్ జామ్ మనకి కనిపిస్తుంది. సిటీ లోపల ట్రాఫిక్ తగ్గింది మీ అందరు కూడా ఎక్కడనే, కానీ సిటీ బయట మనం చూసినా హెవీ టు హెవీ ట్రాఫిక్. ఎక్కడ టోల్ గేట్ చూసినా మినిమం 2.5 కిలోమీటర్ల అమ్మాయిన పొడుగు ఉంది. సో బస్సుల కోసం నిరీక్షిస్తున్నాం. మరి టీజీఎస్ఆర్టీసీ ఈసారి పండుగకి చాలా స్పెషల్ బస్సులు వేసినాం, ఎవ్వరికి తిప్పలు లేకుండా వేసినాం అని చెప్పారు కదా. సో మరి ఆ బస్సులన్నీ ఏమైపోయినాయి? బస్సులేమో రైల్వే స్టేషన్ పోవాలన్నా అంటే కొంతమంది ఉచిత బస్సు ఉంది కాబట్టి వాళ్ళ గమ్యస్థానాల నుంచి రైల్వే స్టేషన్ దగ్గరకు పోవాలన్నా ఎదురు చూసి వాళ్ళు మళ్ళీ ర్యాపిడోలో, ఓలాలో, ఊబర్లో బుక్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి. పోనీ అక్కడ నుంచి ఎంజీబీఎస్ జేబీఎస్ నుంచి ప్రత్యేకమైన బస్సులు వేసిన ఊళ్ళకి పోవాలి అని అనుకుంటే జనాలు ఎక్కువ ఉన్నారు, బస్సులు తక్కువ ఉన్నాయి. ఆ పరిస్థితి ఉందన్నమాట. కిక్కిరిసిపోతుంది, ఎక్కడ చూసినా కిక్కిరిసిపోతుంది. మరి ఈ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్సే కాదు ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు రేట్లు పెంచారు. పండగకు పోవుడేందో కానీ పండుగకు ఆడ ఖర్చు పెట్టుకుందాం అనుకునేటోళ్ళకి పోవడానికే సగం ఖర్చులు అయిపోతున్నాయి. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతిసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్పై కూడా జిడిపిస్తుంటుంది. సో ఆర్టీఓ అధికారులు ఏడైపోయారో ఏమైపోయారో కూడా ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా పోయే ప్రయాణికులు లబోదిమోం అనే పరిస్థితి. ఎందుకంటే ఇన్ జనరల్గా మనం చూస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైనా బస్సు ఎక్కితే మ్యాక్సిమం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి నేను చెప్తున్నా రాజమండ్రి కావచ్చు, విజయవాడ, వైజాగ్, ఒంగోలు ఇక్కడికి వెళ్ళే వాళ్ళు విపరీతంగా ఉంటారనమాట. ఇన్ జనరల్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రి పోవాలంటే వాళ్ళకు ఒక 1500 ఉంటుంది, లేదంటే కొంత అటు ఇటుగా వాళ్ళ ఖర్చులు 1400 నుంచి 1600 వరకు ఉంటుంది. కానీ స్పెషల్గా ఇవ్వాలంటే దాదాపు గడిచిన 3 రోజులకి వెళ్ళి అంటిల్ పండుగ అయిపోయే వరకు వీళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు తెలుసా? డబ్బులు కాదు, ఏకంగా 4000, డబ్బుల కంటే కూడా ఎక్కువ.
అంటే దాదాపు 60% టికెట్ రేటు పెంచేసారు. ఇక వైజాగ్ పోవాలంటే కనీసం జోబులో 6,000 ఉంటేనే ఒక్కరికి పోవాల్సిన పరిస్థితి. ఇక విజయవాడ, కాకినాడ, ఒంగోలు పోతే కనీసకం సేమ్ 4,500 నుంచి 5,500 వరకు టికెట్ రేట్లు పెంచేసారు. సో వీళ్ళు పెంచుడుతో పాటు వాళ్ళు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వెబ్సైట్స్ ఉంటాయో అలా ఏకంగా వాళ్ళు ఆన్లైన్లోనే టికెట్ల రేట్లు బాహాటంగానే పెట్టారు. మరి అంత బాహాటంగా వాళ్ళు ఆన్లైన్లో పెడుతున్నా మన అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఈడ. సో ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరకు పోయి ఎవరైనా టికెట్ అప్పుడప్పుడు బుక్ చేసుకోవాలన్నా ఇదే కాస్ట్ పెడుతున్నారు. ఎవరైనా బయట నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా ఇదే కాస్ట్. ఇన్ జనరల్గా పోవాలంటే 2 నుంచి 2,500 వరకు ఉండే టికెట్లు రేట్లు 60%, 50% కూడా కాదు, 60% పెంచేసారు. సో ఎందుకు వీళ్ళు ఇంత ధీమాగా పెంచారు అని అంటే, అరే ఆర్టీసీ వాళ్ళే దాదాపు స్పెషల్ బస్సు పేరిట 50% పెంచితే మేమేమైనా తక్కువనా అనుకున్నారేమో, అందుకని వీళ్ళు 60% పెంచేసారు. సో ఇక 60% నుంచి వాళ్ళు ఇంకెంత శాతం పెంచుతారు అనేది దేవుడు ఎరుగు. ఎందుకంటే అధికారులు పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ అరే గవర్నమెంటే పెంచేసింది 50%, మేము పెంచకపోతే ఎట్లా, ఈ టైంలో మేము జోబులు నింపుకోకపోతే ఎట్లా, మా ఖర్చులు ఎట్లా వెళ్తాయి అనే ప్రశ్నించే పరిస్థితి. మరి మన ఆర్టీసీ వాళ్ళు ఎందుకు పెంచారు? సో మీ అందరు కూడా ఎడతారు. దాదాపు సంవత్సరం అయిపోతుంది ఉచిత బస్సు ప్రయాణాలు, ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఇట్లాంటివన్నీ కూడా సర్వీసులకి ఉచిత బస్సులు ఉన్నాయి. మరి ఇప్పుడు పండగ టైంలోనే ఆ స్కీమ్ని ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది మహిళలు అయితే ఉన్నారు కానీ బస్సుల సంఖ్య మాత్రం మస్తు తక్కువ ఉంది. సో వాటిని అన్నిటినీ కూడా దాదాపుగా 60% స్పెషల్ బస్సుల కింద మార్చారు. ఇక దాదాపు 60% స్పెషల్ బస్సుల కింద మారిస్తే ఇంకేడ కనిపిస్తాయి అవి? సో కనిపించే పరిస్థితి లేదు. కనిపించే పరిస్థితి లేకపోవడం ఒక పక్క అయితే, కనీసం టికెట్ అయినా పెట్టుకొని పోదామంటే స్పెషల్ సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ రేట్లు కూడా ఉంటాయి కదా, మరి ఆ రేట్లు పెట్టుకొని పోలేక లబోదిబం అనే పరిస్థితి. సో ఒక్కసారి ఆ రేట్లు ఏందో మనం చూద్దాం. వనపర్తి నుంచి మహబూబ్ నగర్ పోవాలంటే ఇన్ జనరల్గా 70 రూపాయలు ఉంటుంది, కానీ ఇప్పుడు 140 రూపాయల ఛార్జ్. జేబీఎస్ నుంచి సిద్దిపేట పోవాలంటే 140 రూపాయలు ఉంటుంది, కానీ ఇప్పుడు మనం చూస్తుంటే పండుగ సందర్భంగా 210 రూపాయలు. హైదరాబాద్ నుంచి కోరుట్ల పోవాలంటే 70, కానీ ఇప్పుడు 120 రూపాయలు. కల్వకుర్తికి పోవాలంటే 120, కానీ ఇప్పుడు 210. ఇక జిల్లాలకు వెళ్ళి అంటే ఈ నుంచి జిల్లాలకు వెళ్ళి పోయేటోళ్ళకి మాత్రమే బాధుడు కాదు, జిల్లాలకు వెళ్ళి ఎవరైనా హైదరాబాద్ రావాలంటే. సో ఎందుకు రావరు? కొంతమంది వస్తుంటారు ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి పిల్లలకు కాబట్టి. సో ఇక్కడ వచ్చి వాళ్ళ చుట్టాల పక్కలతో, లేదంటే ఇక్కడ టూరిజం పైన, లేదంటే ఇంకొక గుడిలో గోపురాలు, హైదరాబాద్ అనేది టూరిజం స్పాట్ కూడా కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనుకునేటోళ్ళు కూడా వస్తుంటారు. మరి అట్లాంటి వచ్చేటోళ్ళకు కూడా 150 రూపాయలు ఎక్స్ట్రా ఉండే సర్వీసుల పైన నేను చెప్తుంది నిజం, 150 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు జిల్లాలకు వెళ్ళి హైదరాబాద్కి వస్తే. సో అట్లుందనమాట. ఒకవైపు ఆర్టీసీ బాధుడు, ఇంకోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు, ఇంకోవైపు ట్యాక్సీల బాధుడు. ఇక ట్యాక్సీల బాధుల గురించి అయితే చెప్పని అవసరమే లేదు. ఈ రెండింటికంటే మించి రేట్లు వాళ్ళు. సపోజ్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోవాలంటే ఇన్ జనరల్గా ఎంత ఉంటుంది? ఒక 1000 రూపాయలు, లేదంటే 950, లేదు ఒక పీక్ అవర్స్ అనుకుంటే 1150 వసూలు చేస్తారు. కానీ ఇవాళ ఎంత ఉందంటే, అంటే ఇవ్వాలంటే కేవలం ఇవ్వాలి కాదు, గడిచిన 2 రోజుల నుంచి కూడా రేట్లు ఎట్లున్నాయి తెలుసా? హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ఎవరైనా పోవాలంటే జోబ్లా 4,000 ఉంటేనే కార్ ఎక్కాలి, ప్రైవేట్ కార్స్, లేదంటే ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు యాప్లు ఉండవు, వాళ్ళు ఎంత తీసుకుంటే అంతే. సో అట్లుందనమాట. మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రయాణికులు లబోదిబోం అంటున్నారు. మరి ఇప్పటివరకు ఏ ఒక్క చోట కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పైన రైడ్లు జరగలేవు, కేసులు బుక్ చేయలేరు. కానీ ఎవరైనా పండగ టైంలో ఎక్కువ పైసలు వసూలు చేస్తే మీ భర్తం పడతాం అని చెప్పి రవాణా శాఖ మంత్రి చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పారు. కానీ ఎవరికి ఏం భయం ఉంది అంటే ఏం భయం లేదు. సొంతూర్లకు చేరుకోవాలి అని ఒక తప్పని మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాష్ చేసుకుంటున్నారు. జోబులు చిల్లులు పడుతున్నాయి. పండగ ఖర్చులు ఏందో కానీ ప్రయాణికులకి ఇక్కడ నుంచి సొంతూర్లకు పోవడానికే ప్రయాణాలకి ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితి. సో పోవడానికి ఇంత తిప్పలు పడుతున్నారు. మరి వచ్చే పరిస్థితి లేనిది అని అంటే వచ్చే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా బస్సులు 3 రోజుల పాటు కూడా ఏర్పాటు చేశారు. సో వాటిలలో కూడా స్పెషల్ బస్సులు కాబట్టి స్పెషల్ టికెట్లే ఉంటాయి. సో ఇది మొత్తానికైతే ఆర్టీసీ ఇన్ని రోజుల నుంచి కష్టాల్లో ఉందో, లేదంటే ఇబ్బందుల్లో ఉందో, స్పెషల్ బస్సులు ఉన్నాయి, స్పెషల్ సర్వీసులు ఉన్నాయి అని అనుకుంటున్నాం కదా. సో ఆ స్పెషల్ సర్వీస్ వెనకాల ఇట్లా స్పెషల్ ఛార్జీలు కూడా ఉండడంతోటి ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇక ఏం చేసినా కానీ సొంతూర్లో పోవాలి, పండుగ చేసుకోవాలి అనుకునేటోళ్ళ కోసం తప్పదు కాబట్టి పోతున్నారు. మరి అట్లీస్ట్ ఇప్పుడైనా ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకుంటాం మేము అనుకునే వాళ్ళ మాత్రం
ఒక బడ్జెట్ నిల్లుగానే చెప్పొచ్చు. ఎందుకంటే అదే బడ్జెట్‌లో మేము ఇంకొకటి ఖర్చు పెట్టుకుంటాం అని ఎవరైతే మహిళలు అనుకున్నారో, సో వాళ్ళు ఎదురు చూసి ఆళ్ళకే యాస్టకొచ్చి ప్రైవేట్ బస్సో లేదంటే ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు బస్సులు ఎక్కి ఊరుకుపోతున్నారు తప్ప, అట్లాంటి బస్సుల సర్వీసులు మాత్రం అటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఎక్కడ కూడా సిటీలో కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్ వసూలు, వాళ్ళతో పోటీ పడుతున్న ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇట్లాంటి ఎన్నో వీడియోస్ మీకోసం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా తెలంగాణ.